హలో వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ లాలిత్య. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రతి 10 మందిలో 5 ఈ హెల్త్ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు. కానీ అది పెద్దగా పట్టించుకోవటం లేదు. కాళ్ళలో నరాలు వాపు రావడం, రాత్రి అయ్యేసరికి నొప్పి రావడము, లేదంటే స్కిన్ కలర్ చేంజ్ అవ్వడము, ఎక్కువసేపు నిలబడలేకపోవడము, ఇవన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. కానీ ఇవేదో నార్మల్ ఇష్యూస్ అని చెప్పి పెద్ద ట్రీట్మెంట్కి వెళ్ళట్లేదు. కానీ ఇది ఫ్యూచర్లో మోస్ట్ డేంజరస్ హెల్త్ ఇష్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అదే వారికోస్ వెయిన్స్. మనకి పాస్ట్లో అయితే వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేయాలి అంటే కట్ చేయడము, సర్జరీస్ చేయడము ఇలాంటివి జరుగుతూ ఉండేవి. బట్ ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఇది ఒక ప్రొసీజర్ అండర్గా అవుతుంది. అంటే స్టిచ్చెస్ ఉండవు, కటింగ్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఇప్పుడు పెరిగిన టెక్నాలజికల్ దాంతో మాత్రమే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ప్రెసెంట్ నేనైతే ఆవెస్ హాస్పిటల్ తిరుపతి బ్రాంచ్లో ఉన్నాను. ఎక్కడైతే మనకి ఎలాంటి కోతలు కానీ కుట్లు కానీ లేకుండా కంప్లీట్ టెక్నాలజీ, ఇంప్రూవ్ టెక్నాలజీ ట్రీట్మెంట్తోనే వీళ్ళు ఇక్కడ ప్రొసీజర్ అనేది ఇస్తున్నారు. ఒకసారి మనం పైకి వెళ్ళి ఫెసిలిటీ ఎలా ఉంది, అసలు ఇక్కడ డాక్టర్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అండ్ పేషెంట్స్కి ఎలా తెలుసు ఆవెస్ హాస్పిటల్. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆవెస్ హాస్పిటల్ పేరు చాలా వింటున్నాము. ఎలా తెలుసు ఇవన్నీ కూడా ఒకసారి మనం పైకి వెళ్ళి చూసేద్దాం. పదండి. ప్రెసెంట్ నేను ఆవెస్ హాస్పిటల్ తిరుపతి ఫెసిలిటీ లోపలికి అయితే వచ్చేసాను హాస్పిటల్లోకి. ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ పేషెంట్స్ అందరూ కూడా డెస్క్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అసలు కన్సల్టేషన్ కోసము. నార్మల్గా చూసుకుంటే ప్రీవియస్గా పోల్చుకుంటే 50% అవేర్నెస్ అయితే వచ్చింది అసలు వారికోస్ వెయిన్స్ ట్రీట్మెంట్ వెంటనే తీసుకోవాలి అని. సో ఇంకా రావాల్సి ఉంది. ఒకసారి మనం ఇక్కడ డాక్టర్స్తో మాట్లాడి ఇంకా ఫుల్ అవేర్నెస్ కల్పించే ప్రయత్నం చేద్దాము. మనం వెళ్దాం పదండి డాక్టర్తో మాట్లాడడానికి. సో ప్రెజెంట్ మనం ఆవెస్ హాస్పిటల్ తిరుపతి బ్రాంచ్లో ఉన్న ఫెసిలిటీస్లో ఫస్ట్ కౌన్సిలింగ్ రూమ్ అయితే చూస్తున్నాము. ఎక్కడైతే పేషెంట్స్ ఇనీషియల్గా వాళ్ళు కన్సల్టేషన్కి వచ్చినప్పుడు చిన్న డౌట్ తోటి వాళ్ళకి కౌన్సిలింగ్ లోపలికి తీసుకెళ్ళి అసలు వాట్ ఈజ్ వాట్, అసలు మీకు ఏ స్టేజ్లో ఉంది అండ్ దీనికి ఏ స్కానింగ్స్ అవసరం అవుతాయి, ఎలా అనేది కౌన్సిలింగ్ ప్రొసీజర్ మొత్తం మనకి ఇక్కడే జరుగుతూ ఉంటుంది. ఒకసారి మనం ఈ ఫెసిలిటీని కూడా చూసిద్దాం. సో ప్రెజెంట్ నేను ఆవెస్ హాస్పిటల్ తిరుపతి బ్రాంచ్లో ఉన్న ఆపరేషన్ థియేటర్లో ఉన్నాను. యాజ్ అ నార్మల్ వర్డ్ ఆపరేషన్ థియేటర్, బట్ ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఇక్కడే చేస్తారనమాట. ఈ రూమ్లో ఒకసారి మీరు చూసేసేయండి. అండ్ ప్రొసీజర్ అంటే మనకి ఇంజెక్ట్ చేయడము వెయిన్స్లోకి, ఆ వెయిన్ బ్లాకేజెస్కి స్కానింగ్స్, డాప్లర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇట్స్ జస్ట్ ఎ ప్రొసీజర్. సర్జరీ ఆపరేషన్ అని మీరు భయపడాల్సిన పని లేదు. సో ఇది మొత్తం మన ఆ ప్రొసీజర్ రూమ్ సెటప్ ఇది. సో ప్రెజెంట్ మనం జనరల్ వార్డ్లో ఉన్నాము. ఎక్కడైతే పేషెంట్స్కి ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయాక యాజ్ వి డిస్కస్డ్ 30 minutes లోపల వాళ్ళకి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు కదా. సో దాన్ని బట్టి ఆ 30 minutes టైం ఏదైతే ఉందో ఇక్కడ ఈ ఫెసిలిటీలో వాళ్ళని ఉంచి అబ్జర్వేషన్ అనేది పెడతారు. అండ్ మనం ఇంజెక్ట్ చేసినవి అన్నీ ఎలా ఉన్నాయి అని వాళ్ళ అబ్జర్వేషన్లో 30 minutes ఉంచడానికి ఈ జనరల్ వార్డ్ని యూజ్ చేస్తారు. ఒకసారి మనం కూడా చూసేద్దాము. సో ప్రెజెంట్ నేను డాక్టర్ హరీష్ రెడ్డి గారితో ఉన్నాను. హీఈస్ అ వారికోస్ వెయిన్స్ స్పెషలిస్ట్. అండ్ ముఖ్యంగా ఆవెస్ హాస్పిటల్లో అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, లైక్ వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తుంది, అండ్ ప్రజల్లో అవేర్నెస్ ఎలా క్రియేట్ చేస్తుంది ఆవెస్ హాస్పిటల్ అన్ని ఆయన మాటల్లోనే విందాం. హలో సార్. సార్ చెప్పండి, అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? చాలా ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలా వింటున్నాం ఈ ప్రాబ్లం. అసలు ఎందుకు వస్తుంది వారికోస్ వెయిన్స్ అనేది? సో బేసికల్లీ వారికోస్ వెయిన్స్ ఏంటి అంటే తెలుగులో చెప్పాలంటే ఉబ్బిన సిరులు కాళ్ళల్లో మెయిన్గా. సో ఇవి ఎందుకు వస్తాయి అంటే మన ఎక్కువసేపు నిల్చునే వాళ్ళకి కానీ, ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి కానీ, ఎవరికైతే నడవడం తక్కువ ఉంటుందో ఈ వారికోస్ వెయిన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే మనం నడుస్తేనే కాళ్ళలో ఉన్న రక్తం గుండెకి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. సో ఎక్కువసేపు నిల్చున్నా కూర్చున్నా రక్తం అంతా కాళ్ళలోనే ఉండిపోయి సిరులు ఉబ్బి బయటికి కనిపిస్తుంటాయి. దాన్నే వారికోస్ వెయిన్స్ అంటారు. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది పేషెంట్స్కి, అలాంటి వాళ్ళకి వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉందా, లేదా వారికోస్ వెయిన్స్ వచ్చాక హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉందా? ఇలా ఇది ఒక ప్రాబ్లం చాలా మంది ఉన్నారు డైలమాలో. సో బేసికల్లీ వారికోస్ వెయిన్స్ అనేది సిరులకు సంబంధించిన ప్రాబ్లం. సో హార్ట్కి సంబంధించింది దమన్లు. సో రెండిటికి అసలు సంబంధమే లేదు. ఓకే. సో ఇప్పుడు ఏమంటే మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత వారికోస్ వెయిన్స్తో చాలా సఫర్ అవుతున్నారు. అసలు ఎందుకు అది వస్తుందా? కంపల్సరీ అది రావడం అంటే కంపల్సరీ అనేది ఏం కాదు, బట్ 100లో 40 మందికి ప్రెగ్నెన్సీ టైంలో వారికోస్ వెయిన్స్ వస్తాయి బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. మెయిన్గా ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఉంటుంది,
దానివల్ల మెయిన్గా లెఫ్ట్ లెగ్లో స్టార్ట్ అయ్యే ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది వారికోస్ వెయిన్స్. ఓకే. సో అది ఒకవేళ వచ్చినప్పుడు ఆ గెస్టేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత తగ్గిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే లేదు మళ్ళీ ట్రీట్మెంట్‌ని మనం ఆప్ట్ చేసుకోవాలా? లేదు, వారికోస్ వెయిన్స్ ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టైంలో వస్తుందో అది తగ్గదు. ఓకే. ఏంటి అంటే స్లోగా పెరుగుతూ ఉంటుంది. సర్టెన్ ఏజ్ ఒక 5 years తర్వాత 10 years తర్వాత కాళ్ళలో వాపు రావడం, కాళ్ళలో కలర్ మారడం జరిగితే అప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వస్తారు. ఓకే. సో మేజర్‌గా లైఫ్ స్టైల్ ప్లే చేస్తుంది రోల్. సో మనం వారికోస్ వెయిన్స్‌ని లిమిట్‌లో ఉంచుకోవాలి లేదంటే జాగ్రత్త పడాలి. ప్రివెంటివ్ మెజర్‌గా లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమన్నా హెల్ప్ అవుతాయా? డెఫినెట్గా. బేసికల్లీ వారికోస్ వెయిన్స్ వచ్చేది ఎక్కువ మటుకు టీచర్స్, పోలీస్ వాళ్ళకి అండ్ షెఫ్స్, అంటే ఎక్కువ కుకింగ్ చేసేవాళ్ళు లేదా ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు ఎక్కువసేపు నిల్చొని వీళ్ళకి వస్తుంటుంది. సో వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే రాకుండా ఉండడానికి ప్రతి 2 గంటలకి 10-15 నిమిషాలు నడవడం, ఇలా చేస్తూ ఉంటే వారికోస్ వెయిన్స్ రావడానికి ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. సో వారికోస్ వెయిన్స్‌లో మనకి డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయని విన్నాము. ఇనీషియల్ నుంచి కొంచెం ఎండ్ వరకు. సో వాట్ ఆర్ ద స్టేజెస్? మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఆ స్టేజెస్? సో వారికోస్ వెయిన్స్‌లో 1 నుంచి 6 స్టేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ స్టేజ్లో చిన్న చిన్న తీగల్లాగా కాళ్ళల్లో స్పైడర్ వెయిన్స్ అంటాం, అవి కనిపిస్తూ ఉంటాయి. సెకండ్ స్టేజ్లో కాళ్ళల్లో నొప్పులు రావడము, థర్డ్ స్టేజ్లో కాళ్ళలో వాపులు, 4వ స్టేజ్లో కాళ్ళలో కలర్ మారడము, దురద రావడము అండ్ స్కిన్ టెక్స్చర్ చేంజ్ అయిపోవడము ఇట్లా జరుగుతుంది. అండ్ స్టేజ్ 6 వచ్చేసరికి కాళ్ళలో పుండు రావడాలు, ఒకవేళ ఆ పుండు తగ్గిపోతే ఆ స్టేజ్ 5 అంటాం దాన్ని. సో ఎక్కువ మటుకు మన దగ్గరికి పేషెంట్స్ వచ్చేవాళ్ళు ఎక్కువ మటుకు 3rd స్టేజ్ ఆర్ 4th స్టేజ్లోనే వచ్చేస్తారు. ఓకే. సో 1-2 స్టేజెస్ కాకుండా 3rd స్టేజ్‌లోనే వచ్చేస్తున్నారు. yes. ఓకే. సో నొప్పి ఉంటేనే వెళ్దాంలే అని కొంతమంది పేషెంట్స్ కూడా లైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి పేషెంట్స్‌కి మీ వర్డ్స్‌లో అలా కాదు ఈ టైంలో తీసుకునేటట్టు. సో చాలా మంది పేషెంట్స్ 4th స్టేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే కాళ్ళలో కలర్ మారిపోయి ఉంటుందో వాళ్ళకి ఎక్కువ మటుకు పెయిన్ అనేది ఉండదు, ఎందుకంటే ఆ నర్వ్ ఎండింగ్స్ అనేది పాడైపోతాయి. సో పెయిన్ అనేది ఉండదు. సో వాళ్ళు అలానే వదిలేస్తారు. అది ఎప్పుడు వస్తారంటే హాస్పిటల్కి అది పుండ్ అయ్యే వరకు దాన్ని అలానే వదిలేస్తారు. సో నేను చెప్పేది ఏంటి అంటే ఎప్పుడైతే కాళ్ళలో వాపులు వస్తున్నా లేకపోతే కలర్ మారుతుంది అని అనుకున్నప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటేనే మంచిది. పెయిన్ వచ్చేదాకా వెయిట్ చేయకండి, ఎందుకంటే క్యాన్సర్ 4th స్టేజ్లో కూడా పెయిన్ ఉండదు. అలా అని చెప్పేసి క్యాన్సర్ మంచిదని కాదు. రైట్ సార్. సో ఇప్పుడు చాలా వరకు చూస్తుంటే సర్జరీ చేసుకోవాలి, అమ్మో మేము చేసుకోము అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు. మనకి ఆవిస్ హాస్పిటల్లో స్పెషల్లీ అడ్వాన్స్ టెక్నాలజీతో ఎలాంటి కుట్లు కానీ కోతలు లేకుండా ట్రీట్మెంట్ ఉందన్నారు. సో వాట్ ఆర్ ద ప్రొసీజర్స్ దట్ యూ పీపుల్ ఫాలో? సో ఆవిస్ హాస్పిటల్లో మనకి సర్జరీ అని మనం చేయలేము. సో మనం చేసేది వారికోస్ వెయిన్స్కి ఏంటి అంటే స్క్లీరోథెరపీ, లేజర్ ట్రీట్మెంట్, రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ అండ్ గ్లూ ట్రీట్మెంట్. వీటిని సర్జరీ అనరు, బేసికలీ లేజర్ ప్రొసీజర్ కానీ ట్రీట్మెంట్ కానీ అంటారు. సో ఇది ఎలా చేస్తామంటే చిన్న చిన్న ఇంజెక్షన్స్ చేసేసి ఓ 15-20 minutesలో ఫినిష్ చేయవచ్చు. పెద్ద టైం కూడా పట్టదు అండ్ సైడ్ ఎఫెక్ట్స్ మేజర్గా ఏముండవు. అండ్ కంప్లీట్ పెయిన్ ఫ్రీ అని కాదు, కానీ ఇంజెక్షన్ తీసుకుంటే పెయిన్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది అంతే. అండ్ నెక్స్ట్ డే నుంచే మీ పని మీరు చేసుకోవడానికి ఉంటుంది. సో ఆన్ ఎన్ జనరల్ క్వశ్చన్ ఏంటంటే ఒక మిత్ అనుకోవచ్చు, కొంతమంది ఆయింట్మెంట్స్ రాస్తే కూడా వారికోస్ వెయిన్స్ తగ్గిపోతాయి అనుకుంటున్నారు, ఇప్పుడు క్రీమ్స్ కానివ్వండి. సో వాళ్ళకి మీరు క్లియర్ చేసేది ఏంటి? ఇస్ ఇట్ పాసిబుల్? మార్కెట్లో చాలా ఆయిల్స్ అని, క్రీమ్స్ అని, స్ప్రేస్ అని దొరుకుతున్నాయి. బట్ వాటి వల్ల వారికోస్ వెయిన్స్ పోయే ఛాన్స్ 0%. ఎందుకంటే సిరులలో ఇబ్బంది ఉంది, స్కిన్ మీద కాదు. సో మీరు క్రీమ్స్ ఇవన్నీ స్కిన్కి సంబంధించిన ప్రోడక్ట్స్, అంటే ఇప్పుడు కాళ్ళు కలర్ మారినా క్రీమ్ రాస్తుంటారు వారికోస్ కోసం. సో అలా చేస్తే వారికోస్ వెయిన్స్ పోవు. కంపల్సరీగా స్టాకింగ్స్ టెంపరీ రిలీఫ్ కోసం వాడతాము. పర్మనెంట్ రిలీఫ్ కావాలి అంటే గ్లూ ట్రీట్మెంట్ కానీ లేజర్ ట్రీట్మెంట్ కానీ తీసుకోవాల్సిందే. ఓకే. సో ఇట్స్ ప్యూర్లీ మిత్ అని చెప్పొచ్చు. సార్ ఇంకోటి ఏంటి అంటే మనకి పేషెంట్ ఒకసారి హాస్పిటల్కి రావాలి అంటే ఆలోచిస్తాడు, అమ్మో డాక్టర్ ఎలా ఉంటుందో కేర్ అని. సో పేషెంట్ కేర్ వైజ్గా హౌ ఈజ్ ఆవిస్ హాస్పిటల్ స్పెషలిస్ట్? సో బేసికల్లీ మా దగ్గర లైక్ వీఆర్ వెరీ ఫ్రెండ్లీ బేసికల్లీ. సో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మాకు చెప్తే దానికి పర్ఫెక్ట్ డయాగ్నోసిస్ చేసి దాని సొల్యూషన్ ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఓకే అయితేనే వీ కెన్ ప్రొసీడ్. సో టెన్షన్ పడి ఆ డిసీజ్ పెంచుకొని అనవసరంగా
సో కంపల్సరీగా మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకుంటేనే తగ్గిపోతుంది. సో యూ విల్ కౌన్సిల్ దెమ్ వచ్చాక యూ Yeah. కౌన్సిల్ దెమ్. ఓకే. సో ఇంకోటి ఏంటి అంటే మోస్ట్లీ ఇప్పుడు మనం చూసుకుంటే వంశపారపర్యంగా ఇది వస్తుందా అనేది కూడా ఒక డౌట్ ఉంది. ఇది వస్తుందంటారా వారికోస్ వెయిన్స్ వంశపారపర్యంగా? సో వారికోస్ వెయిన్స్ రావడానికి చాలా కాజెస్ ఉంటాయి. దాంట్లో వన్ ఆఫ్ ది కాజెస్ ఇస్ జెనెటిక్స్. సో జెనెటిక్స్ వల్ల వారికోస్ వెయిన్స్ రావడానికి 40-50% ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో కంపల్సరీగా అందరికి వస్తుందని కాదు, బట్ కొంతవరకు ఛాన్స్ అయితే ఉంటుంది. సో డాక్టర్ ఇప్పుడు జనరల్గా వారికోస్ వెయిన్స్ వన్స్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు, మళ్ళీ అది బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందా? బౌన్స్ బ్యాంక్ ఇప్పుడు లేజర్ ట్రీట్మెంట్కి సక్సెస్ రేట్ వచ్చేసి 95%, 96% ఉంటుంది. మళ్ళీ రీఅకరెన్స్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్ అది లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు అని, లేదా బాడీ వెయిట్ సరిగ్గా మెయింటైన్ చేసుకోవట్లేదు అని. సో మనకి కావాల్సింది ఏంటి అంటే లేజర్ అయిన తర్వాత కంపల్సరీగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గాలి, ప్లస్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఎగ్జాంపుల్కి వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ రెగ్యులర్గా ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ ఉంటే మనకి సక్సెస్ రేట్ ఇంకా బాగుంటుంది. మళ్ళీ రావడానికి ఛాన్సెస్ కూడా చాలా తక్కువ. సో మొత్తం కంప్లీట్ ఇన్ దేర్ హ్యాండ్స్ అన్నమాట. ఒకసారి అయిన తర్వాత దే నీడ్ టు సో మెయింటైన్. బేసికలీ 50% లేజర్తో అవుతుంది, మిగతా 50% పేషెంట్స్ చేతిలో ఉంటుంది. సో చూసారు కదండి, డాక్టర్ వర్డ్స్ లోనే మనం విన్నాము. దీన్ని ఇనీషియల్ స్టేజెస్ లోనే మనం చాలా కేర్ తీసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. లాస్ట్ వచ్చే వరకు దాన్ని పెట్టుకుంటే వీఆర్ ద సఫరర్స్ అని చెప్పారు. సో ఇది వెయిన్స్ రిలేటెడ్ ప్రాబ్లం కాబట్టి మనం ముందు నుంచే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో దీన్ని బట్టి ఆలోచించుకోండి, అవేర్నెస్ తెచ్చుకోండి కాస్త. సో ఫైనలీ దిస్ ఇస్ అబౌట్ ఎవిస్ హాస్పిటల్ తిరుపతి బ్రాంచ్. మనకి ఎవిస్ హాస్పిటల్ 55,000 ప్లస్ హ్యాపీ పేషెంట్స్ తో ఎట్ ద సేమ్ టైం టైమ్స్ నెట్వర్క్ ద్వారా రికగ్నిషన్ కూడా పొంది ఉన్న హాస్పిటల్. అండ్ కాళ్లలో కనిపించే చిన్న నరాలు రేపటి పెద్ద సమస్యకు సంకేతం కావచ్చు. వారికోస్ వెయిన్స్ ను నిర్లక్ష్యం చేయొద్దు, గుర్తించండి, అలాగే చికిత్స తీసుకోండి. ఆధునిక వైద్య సాంకేతిక అలాగే ఎలాంటి కోతలు కుట్లు లేకుండా వారికోస్ వెయిన్స్ సమస్యకి పరిష్కారం అందిస్తూ వేలాది మందికి కొత్త జీవితం అందిస్తోంది మన ఎవిస్ హాస్పిటల్.